క్రిస్మస్ పర్వదినమున మీరందరూ ఈ స్థలానికి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇంతవరకు చక్కగా పాటలు పాడి మరి ప్రభువుని గనపర్చిన చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చిన్నపిల్లలు ఆడుకునే సమయము ఆఫ్టర్ లంచ్ గనుక ఎవరిని కూడా వీళ్ళు పదే పదే ఆడటానికి బయటికెళ్తున్నారు. ఏదో ఒక వంక చెప్పి అందరిని పిలవండి దయచేసి వాక్యము, దేవుని మాటలు వినడానికి. కమ్ ఎవ్రీబడి రావాలి. పిల్లలు వెనకున్న పిల్లలందరూ వచ్చేయాలి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అందరూ దయచేసి వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ మౌనంగా ఉందాం. దేవుని మాటలు విందాం. దేవుడు చక్కని వాతావరణం ఇచ్చి ఉన్నారు. మరి మీ అందరికీ వాష్‌రూమ్స్ అటువైపు ఉన్నాయి. మీకు తెలుసు. ఇంతకుముందు కూడా వచ్చి ఉన్నాం గనుక వాక్యం అయ్యే వరకు ఎవరు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి దయచేసి. వాక్యం అయిన తర్వాత మనకి ఫ్రీ టైం వస్తుంది. ఆ సమయమందు మీరు వెళ్ళొచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. బైబిల్ లేనివారు ఇక్కడ ఫ్లెక్సీ చూడండి. ఆ ఫ్లెక్సీ మీద రాయబడిన వాక్యం ఈరోజు కొద్ది నిమిషాలు మీతో పంచుకోబోతున్నాను. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. చాలు. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ నెలంతయు కూడా డిసెంబర్‌లోకి హలో హలో మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడకూడదు నాన్న. అందరూ ఇటు చూడండి. సెట్ రైట్. కరెక్ట్‌గా కూర్చోండి. నా వైపు చూడండి. ఈ నెలంతయు కూడా మీరు క్రిస్మస్ సంబంధించిన సందేశాలు వింటూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక ఈ రోజుతో ఒక విధంగా క్రిస్మస్ సందేశాలు ఆపుతాం. మనకు తెలుసు ఆ విషయం. మిగతా సంవత్సరం అంతయు కూడా మన ఆత్మీయ జీవితము, దాని యొక్క అభివృద్ధి కొరకు, కుటుంబముల కొరకు, సంఘ క్షేమము కొరకు వాక్యాలు వింటాం. సో ఈ రోజుతో క్రిస్మస్ సందేశము ఒక విధంగా ఈ సంవత్సరానికి ముగిస్తూ ఉన్నాం. వ్రాయబడిన వాక్యం మీద మనసుంచండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, తండ్రి కుమారుని పంపిస్తే మరి తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు అనే ప్రశ్న కొందరికి కలుగుతుంది. బైబిల్ దగ్గరకు వచ్చిన వారికి, దేవుని యొక్క వాక్యము వినేవారికి బాగా
అర్థమైన విషయం ఏమిటంటే, దేవుడు తండ్రిగా తనను తాను కనుపరుచుకున్నాడు. దేవుడు కుమారుడుగా తనను తాను కనుపరుచుకున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మగా తనను తాను కనపరుచుకుంటూనే ఉన్నాడు. అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు. ఒక్క దేవుడే. దేవునికి స్తోత్రం. ఎంతమంది? ఒక్క దేవుడు తండ్రిగాను, కుమారునిగాను, ఆత్మగాను తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే. కానీ తండ్రిగా మాట్లాడుతున్నాడు, కుమారునిగా మాట్లాడుతున్నాడు, ఆత్మగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ స్వరం, ఆత్మ చెప్పిన మాటలు అని కొన్ని రాయబడి ఉన్నాయి. కుమారుడు చెప్పిన బోధలు ఉన్నాయి. పాత నిబంధనలో తండ్రి చెప్పిన మాటలు ఉన్నాయి. దీనిని కొంచెము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు. హల్లెలూయా! దేవుడు మరి త్రిత్వమై ఉన్నాడు. చూడండి, ఓ చిన్న ఉదాహరణ. ఉదాహరణకి నేను ఉన్నాను. నా తల్లిదండ్రులు వారి యొద్దకు నేను వెళ్ళినప్పుడు కుమారుడిగా పిలువబడతాను. అంతేనా? మరి కరిష్మా లేకపోతే సోను దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రిగా పిలువబడతాను. మరి దేవుడు నాకిచ్చిన భార్య వద్దకెళ్ళినప్పుడు భర్తగా ఉంటాను. ఒక మనిషినేనా? ముగ్గురు మనుషులనా? చెప్పండి. ఒక్కడినే. మీ కండిషన్ కూడా అదే. నేను ఫాదర్, నేను సన్, నేను హస్బెండ్. ఒక్కడినేనండి. పిల్లలతో మాట్లాడేటప్పుడు తండ్రిగా మాట్లాడతాను. భార్యతో మాట్లాడేటప్పుడు భర్తగా మాట్లాడతాను. నా తల్లిదండ్రుల దగ్గరికెళ్ళినప్పుడు ఒక కుమారుడిగా, తన యొక్క పిల్లవాడిగా మాట్లాడతాను. మన పైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఒకే సూర్యుడు. భూమి అంతటా ప్రకాశిస్తున్నాడు. చప్పట్లు కొడదామా? మనకి చల్లదనం కావాలి, అలాగని వేడి వద్దు అని కాదు. కదా! ఈ సంవత్సరం కొంచెం చలి ఎక్కువ అవ్వగానే కొంతమంది అబ్బో! చలి, చలి, చలి అంటున్నారు. అవునా కాదా? సూర్యుడు ఒక్కడే. భూమి అంతటా కూడా ఆయన తన వెలుగునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెలుగును మాత్రమే కాదు, వేడిని కూడా ఇస్తున్నాడు. సూర్యుడు ఒక్కడే భూమి అంతటా ప్రకాశిస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు, వేడినిస్తున్నాడు. కదండీ! మరి సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు లేవా? ఉన్నాయి. సూర్యుని కంటే ఉన్నాయా లేదా? మౌనంగా ఉన్నారు. కోటి సూర్యుళ్ళు మింగగలిగినవి కూడా ఉన్నాయి. సూర్యుని కంటే 100 రెట్లు, 1000 రెట్లు పెద్ద నక్షత్రాలున్నాయి. కానీ ఈ భూమి కోసం దేవుడు నిర్ణయించింది, ఈ భూమి మీద ప్రకాశించటం కొరకు దేవుడిచ్చింది సూర్యుడిని. దేవునికి స్తోత్రం. ఏ విధంగా భూమి అంతటికీ కూడా ఒకే సూర్యుడు ప్రకాశిస్తున్నాడో గమనించండి. ఈ లోకములో 2025 సంవత్సరాల క్రితం మనుషులందరి కోసము ప్రకాశించడానికి, మనుషుల కొరకు ఒక నీతి సూర్యుడు ఉదయించాడో. ఎవరండి ఆయన? నీతి సూర్యుడు. ఈజ్ ద రైచియస్ సన్. నీతి సూర్యుడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కోసము ప్రకాశించటానికి, లేదా మరొక మాటలో మనుష్యులకు వెలుగునివ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన ఉదయించాడు. ఆయన దర్శించాడు. హల్లెలూయా! యేసు ప్రభువు ఈ భూమి మీద
ఆయన రక్షకుడుగా ఉదయించాడో. చప్పట్లు కొడదాం. ఎలాగండి? అందరూ చెప్పండి ఆ మాట. ఈజ్ ఎ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి ఎంతమంది రక్షకులు కావాలి? ఆ? ఒకడే. హల్లెలూయా! అందుకే తండ్రి తన కుమారుని రక్ష లోక రక్షకుడుగా, చప్పట్లు కొడతాం దేవునికి. ఏ రక్షకుడుగా అండి? లోక రక్షకుడుగా. ఇదేదో ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికి రక్షకుడుగా ఉండటానికి ఈయన పంపబడలేదు. రక్షకుడు అనే మాట అనేక చోట్ల చదువుతాం. కానీ ఇక్కడేమో రాయబడి ఉందో తెలుసా? లోక రక్షకుడు. అంటే ఈ లోకానికి, మనుషులందరికీ కూడా ఓన్లీ సేవియర్. ఈ నామముననే మీకు రక్షణ కలుగును అని ఉన్నది. ఏ నామము? యేసు అనే నామం. హల్లెలూయా! యేసు అనగా అర్థం ఏంటండి? రక్షకుడు. ఈయన ఎవరికి రక్షకుడు? మన దేశంలో అయితే ఏమంటారు? వీళ్ళు యేసు ప్రభువారు ఎవరికి రక్షకుడు అంటారు? కొంతమందికే అంటారు. ఇది మన వాళ్ళకున్న అపోహ. ఈయన కొద్ది మందికి, కొందరికి మాత్రమేనండి దేవుడు, లేదా వారి దేవుడండి, ఇదిగో వీరి దేవుడండి, ఆ కులస్తులు, ఈ కులస్తులు అంటారు. కానీ బైబిల్ దాన్ని ఒప్పుకుంటుందా? యేసుక్రీస్తు అందరి వాడు. హల్లెలూయా! ఇది ఒక కులానికి, జాతికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, స్థలానికి సంబంధించింది కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్‌లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సూర్యుడు అందరి కోసం ప్రకాశించాడు. ఈ రక్షకుడు అందరి వాడు. అందుకే ఆయనకి పేరు ఏమిటంటే లోకరక్షకుడు. హల్లెలూయా! ఈ లోకము రక్షించబడాలి అంటే అదిగో ఆ రక్షకుని యొద్దకు రావాలి. ఏ మనిషికైనా సరే రక్షణ కావాలి అంటే రక్షకుని యొద్దకు రావాలి. 195 దేశాలు సుమారుగా ప్రపంచంలో 195 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. అఫీషియల్‌గా 160 దేశాలలో ఈరోజు సెలవుంది. ఎందుకు? క్రిస్మస్. హల్లెలూయా! హల్లెలూయా! మిగతా దేశాల్లో చేయరండి అని కాదు. మిగతా దేశాల్లో కూడా ఖచ్చితంగా క్రిస్మస్ జరుపుకుంటా ఉంటారు గానీ, అఫీషియల్‌గా హాలిడే ప్రకటించి ఎందుకు? ఈ భూమి మీద 195 దేశాలలో 160 దేశాలకు ఈరోజు సెలవు ఎందుకు ప్రకటించారో తెలుసా? వరల్డ్ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా! ప్రపంచములో ఈయన ఈయన ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉన్న వ్యక్తి అని ప్రపంచం గుర్తించింది. అందుకే ఇది ప్రపంచములోనే ఒక పెద్ద పండుగ అని ఎవరైనా చెప్తారది. మనం చర్చిలో మనం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం కాదు. మీరు ఎవరినైనా పిలవండి, ఒక గొప్ప అధికారిని పిలవండి, ఒక నాయకుడిని పిలవండి. వారేమంటారో తెలుసా? ఇది పెద్ద పండుగండి ప్రపంచానికి అంటారు. వినలేదా మీరు? అంటారా? అనరు. అది సత్యం. దాన్ని దాచిపెట్టుకునేదేముంది? అది నిజము గనుక అది అలా చెప్తారు. నిజమే. ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఈ ఈ డిసెంబర్‌లో అంట బిజినెస్ ఆకాశానికి అంటుకుంటదంట. నిజం. లాస్ట్ ఇయరా ఎప్పుడో పేపర్‌లో గూడా వచ్చింది. విజయవాడలో డిసెంబర్ మాసంలో జరిగిన బిజినెస్ సంవత్సరం అంతట్లో కూడా జరగలేదని. లాస్ట్ ఇయరో, బిఫోర్ లాస్ట్ ఇయరో నాకు గుర్తులేదు. అంటే దాన్నేదో గొప్పగా హైలైట్ చేయట్లా ఇప్పుడు నేను. ఎంతమంది ఈ మాసములో సంతోషంగా ఆ లోక రక్షకుడు గురించి ఆనందిస్తున్నారు? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ స్థలంలో ఉన్న నీకు ఆ రక్షకుడు తెలుసా?
ఆ రక్షకుని నువ్వు సంపాదించుకున్నావా? నీ కొరకు ఉదయించిన ఆ రక్షకుడు, నీ కొరకు ఈ లోకానికొచ్చిన ఆ లోక రక్షకుడిని నువ్వు సంపాదించుకున్నావా? ఆయన నీలో జన్మించాడా? దేవుని స్తోత్రం. లేదండి. నేను ప్రతి క్రిస్మస్‌కి కొత్త బట్టలేసుకుంటాను. మా ఇంట్లో కూడా పెయింటింగ్ ఏసుకుంటాము, సున్నాలేయించుకుంటాము, ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ప్రతి క్రిస్మస్‌కి, నూతన సంవత్సరానికి మేము కూడా పిండి వంటలు చేసుకుంటాం. మంచి ఆహారము వండుకొని తింటాం. ఓకే. బట్ ఆ రక్షకుడితో నీకు సంబంధం ఉన్నదా? లేదా? అనేది చాలా ప్రాముఖ్యమైన. తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడుగా ఉండటానికి, లోక రక్షకుడుగా ఉండటానికి పంపాడంట. దేవునికి స్తోత్రం. ఒకే సూర్యుడి వలె ఈ లోకానికి యేసు ప్రభు ఒకే రక్షకుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. క్రైస్తవ్యం అనేది మౌన విశ్వాసం కాదు. భక్తుడైన యోహాను ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఈ క్రైస్తవ్యము అనేది మౌనంగా ఉండే విశ్వాసం కాదండి. మౌనంగా, సైలెంట్‌గా అంటే ఏం చేయాలండి? ఇక్కడ చదవండి. ఇక్కడేముంది? ఉండుటకు, లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి నెక్స్ట్ చెప్పాలందరూ? ఇంకా గట్టిగా? ఆహా! సాక్ష్యం ఇచ్చుచున్నారంట. అపోస్తలుడైన యోహాను, మిగతా అపోస్తలులు, ప్రభువును వెంబడించిన శిష్యులు వారందరూ కూడా వారేమంటున్నారంటే, మేము చూచి మౌనంగా లేము. వి ఆర్ నాట్ సైలెంట్. దేవునికి స్తోత్రం. ఏదో కూర్చొని అసలు యేసుక్రీస్తు ఏంటి? క్రిస్మస్ ఏంటి? అని తర్కించుకొని కొన్ని విషయాలు డిస్కస్ చేయటం కూడా కాదు. దేవుడు కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? లోక రక్షకుడు నీ రక్షకుడైతే, ఆయన నీ హృదయములో ఉన్నట్లయితే, ఆయన నువ్వు సంపాదించుకున్నట్లయితే, నీకొక బాధ్యత ఉన్నది. అదేమిటో తెలుసా? క్రిస్మస్ రోజు జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. సాక్ష్యమివ్వాలి. హల్లెలూయా! ఏం చేయాలండి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దీని కొరకు మనము థియాలజీ చేయాల్సిన అవసరం లేదు. సువార్తను ప్రకటించడానికి బైబిల్ కాలేజీకెళ్ళి సంవత్సరాలు తరబడి ఆ! సంవత్సరాల తరబడి చదవాల్సిన అవసరం కూడా లేదండి. సాక్ష్యం ఇవ్వడానికి మనకు కావాల్సింది నోరు. హల్లెలూయా! పెద్ద జ్ఞానము, పెద్ద చదువు ఏం అవసరంలా. యేసు ప్రభు నీ హృదయంలోకొస్తే తప్పకుండా నీకొక అనుభూతి వస్తది. నీకొక అనుభవం వస్తది. యేసు ప్రభు కొరకు నువ్వు తలుపు తీసినప్పుడు నీ హృదయం అనే తలుపు ఆయన నీ లోపలికొచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో నీకు కొన్ని అనుభవాలొస్తాయి. వాటిని ఇతరులకు పంచుకోవడమే. అది బాధ్యత. క్రైస్తవ్యం అంటే మౌనముగా ఉండటం కాదు. క్రైస్తవ్యం అంటే నోరు తెరిచి యేసుక్రీస్తు నన్ను రక్షించాడండి. నేను ఇలా జీవించేదాన్ని, ఇలాంటి పాపములో, ఇలాంటి దుష్టత్వములో, ఇలాంటి మోసకరమైన జీవితంలో ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు యేసు ప్రభు నా లోపలికొచ్చినాక నాకొక క్రొత్త జీవితం ఇచ్చాడు. హల్లెలూయా! నా పాపములన్నీ తుడిచివేశాడాయన. తన పరిశుద్ధ రక్తముతో సిలువలో కార్చిన ఆ పరిశుద్ధ రక్తముతో ఆయన నా పాపాలన్నిటిని తుడిచివేసి నన్ను రక్షించాడు. ఆయన నా రక్షకుడని సాక్ష్యం, సాక్ష్యం. మనము సాక్షులమవ్వాలి. హల్లెలూయా! నీ సాక్ష్యాన్ని ఎంతమంది అంగీకరిస్తారో నీకవసరం లేదు. నువ్వు టిక్ చేసుకొని, అమ్మా! ఒకళ్ళు అంగీకరించారు. 2 అవసరం లేదు. నీ సాక్ష్యాన్ని ఇతరులు అంగీకరిస్తారా? అంగీకరించరా? అనేది కాదు. నువ్వు మాత్రం సాక్షిగా ఉండాలి. ఎందుకు? ఆ రక్షకుడు, లోక రక్షకుడు నీ హృదయంలోకొచ్చాడు గనక నువ్వు మౌనంగా ఉంటే యూ ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నోరు లేని వాళ్ళు ఎలా నోరున నీకు దేవుడు ఏం బాధ్యత ఇచ్చాడో తెలియాలి. దేవుని బిడ్డలారా నువ్వు మాట్లాడాలి. సాక్ష్యం అనేది మాట ద్వారా, సాక్ష్యం అనేది జీవితం ద్వారా, సాక్ష్యం అనేది ప్రేమ ద్వారా ఈ లోకానికి పంచొచ్చు. హల్లెలూయా! హల్లెలూయా!
సాక్ష్యం అండి. సాక్ష్యం పోతే అంతా పోయినట్టే. చూడండి, ఎవరైనా ఒక యవ్వనస్తురాలు పెళ్లి వయసుకి దగ్గరకొచ్చిందనుకోండి, పెళ్లి చేసుకోవడానికి మంచి పెళ్లి కుమారుడిని చూశారు. ఇక త్వరలో పెళ్లి కాబోతుంది. ఈలోపు ఈలోపు ఆ పెళ్లి కుమారుడు ఇంటి వారు ఈ అమ్మాయి గురించి కొంచెం ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఒకవేళ ఈ పాప ఒక యవనస్తుడితో ఫ్రెండ్‌షిప్ చేస్తూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంది అనే సాక్ష్యం బయటికెళ్ళిందనుకోండి, పెళ్లి జరిగిద్దా? పెళ్లి ఆగిపోయిద్దా? చెప్పండి. పెళ్లి ఆగిపోయిద్ది. ఏం దెబ్బతింది అక్కడ? ఏం దెబ్బతింది? చెప్పాలండి. ఏం దెబ్బతింది? సాక్ష్యం దెబ్బతింది. క్రైస్తవునికి సాక్ష్యము దెబ్బ తినకూడదు. మోకాలు దెబ్బ తగిలితే కట్టుకొని తిరుగుదాం. చేతికి దెబ్బ తగిలితే పర్వాలా, మందేసుకొని తిరుగుదాం. కానీ సాక్ష్యం పోకూడదు. వి ఆర్ క్రిస్టియన్స్. హల్లెలూయా! మనం క్రైస్తవులం గనక మన మాటతో సాక్ష్యం, మన జీవితంతో సాక్ష్యం. కొంతమందితో సమస్య ఏంటో తెలుసా? మాటతో సాక్ష్యం బాగానే చెప్తారు గానీ, నడక మాత్రం అస్సలు బాగోదు. ఆడు చెప్పింది నమ్మబాకండ్రా. వాడేంటనుకున్నావు? వాడు సాయంకాలం అయితే ఏం చేస్తాడు? వాని నడక బాగాల, వాని ప్రవర్తన బాగాల. అందుకనే దేవుని బిడ్డలారా, సాక్ష్యము చెప్పటానికి మొట్టమొదట మనము ప్రభు యందు భయభక్తులు కలిగిన వారంగా మొట్టమొదట మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాన్ని కట్టుకోవాలి ప్రియులారా. ఒక పవిత్రమైన జీవితం. మన మాటలు వింటుంటే, మన ప్రవర్తన చూస్తుంటే, మన జీవితము ఇతరులకు చూసినప్పుడు వీరి లోపల ఏదో జరుగుతుంది. వీరు ఎలాగా ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నారు. ప్రతి పరిస్థితిలో కూడా చూడండి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. క్రిస్టియన్స్ వి మస్ట్ బి జాయ్‌ఫుల్. బట్టలున్నా లేకపోయినా, స చ చాలినంత చాలినంత డబ్బులు ఉన్నా లేకపోయినా, మన హృదయంలో దేవుడిచ్చిన జాయ్, హల్లెలూయా! దేవుడిచ్చిన సంతోషం, దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఆ సంతోషాన్ని లోకం చూస్తది. నువ్వెప్పుడు చూసినా దిగాలుగా, ఎప్పుడు చూసినా సీరియస్‌గా, ఎప్పుడు చూసినా నీ మొఖంలో నవ్వుండదసల. ఎప్పుడు చూసినా దేన్ని బట్టి సంతోషించవు. ఎప్పుడు చూసినా వాడు బాగుపడిపోతున్నాడు, వీడు బాగుపడిపోతున్నాడు. ఆ! ఏంటి చెప్పండి? పక్కనోడికి మార్కులొచ్చినియి, నాకు రాలేదు. మన పిల్లలు అలా ఉండకూడదు. ఉండరీళ్ళు, నాకు తెలుసు. ఈ పిల్లలు, దేవుడు నాకు ఇయి ఇచ్చాడు. థాంక్ యూ జీసస్ అంతే. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రాలేదు, అయినా థాంక్ యూ జీసస్. ఇంకా కష్టపడతాం. అంతేగాని పక్కనోడికొచ్చిందని ఏడ్చేటటువంటి మనస్సు మనకి లేదు. ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనల్ని చూసినప్పుడు, మన సంతోషాన్ని చూసినప్పుడు, మన ముఖంలో ఉన్న ఆ వెలుగు బయటకొస్తది. హల్లెలూయా! ఆ సంతోష హృదయము కలిగిన మనలను చూసినప్పుడు కొంతమంది నిరుత్సాహములో, నిరాశలో ఉన్నవారొచ్చి, నీవు నమ్మిన ఆ రక్షకుడు నాకు కావాలి. నేను నటించమని చెప్పట్లేదు సుమా. ఊరికే నవ్వుతా ఉండండి. కాదు, కాదు. నిజంగా ప్రభువు ఇచ్చే ఆనందము మనలో ఉన్నప్పుడు మనం నటించాల్సిన అవసరం లేదు. ఆ నిజమైన సంతోషము మనలో ఉంటది. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు అన్నాడు అందుకే, అవసరమైతేనే కొన్ని మాటలు వాడు సువార్త కొరకంట. అవసరమును బట్టి కొన్ని మాటలు వాడు. అంటే దానర్థము, నువ్వు నువ్వు జీవించే విధానము, నీ జీవిత విధానము, నీ మంచితనము, నీ ప్రేమ సడెన్‌గా మన ప్రక్కన ఒకళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. మనకెందుకులే అని మనం వెళ్ళిపోతే, అక్కడ మన యొక్క స్వభావం ఏంటో అర్థమవుతది. పడిపోయిన వ్యక్తికి ఒక చెయ్యి అందిస్తే, వాళ్ళెవరో మనకు తెలియక్కర్లేదు. వాళ్ళు మనకు సంబంధికులు కాకపోవచ్చు. వారు అవసరతలో ఉన్నప్పుడు మనం చేయగలిగింది సహాయము, వారి యొక్క ఇబ్బందిలో, కదండీ! నిజమైన భక్తి అంటే ఏంటంట? యాకోబు ఏం చెప్తాడు?
దిక్కులేని వారిని పరామర్శించుటయు, విధవరాళ్లను ఆదుకొనుటయు కదా. మనము ఈ భూమి మీద యేసుక్రీస్తు అనే రక్షకుడిని పొందుకున్న మనం ఇతరులకు మనం ఏమి చెయ్యగలమో ఆ ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటదో, ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటదో, ఎప్పుడైతే మనలో పవిత్రత ఉంటదో, మనము వి ఆర్ రెడీ టు షేర్ ద గాస్పెల్. వి ఆర్ రెడీ టు విట్నెస్ ద లార్డ్. యేసు ప్రభు గురించి మనము సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడ్డామని అర్థం. మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న పరిశుద్ధత. అందుకే కదండి దేవుని సన్నిధికొచ్చి, దేవుని మందిరానికొచ్చి, దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వింటున్నామో తెలుసా? మనం ఎప్పటికప్పుడు మనము సరిచేసుకుంటూ, మనం సరిదిద్దుకుంటూ, మనము మెరుగైన జీవితం జీవించడం కొరకు ప్రభు సన్నిధిలో వేచి ఉంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడు? తండ్రి తన కుమారుని తన కుమారుని లోకరక్షకుడుగా లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచాము. లోకరక్షకుడుగా ఉండుట మేము చూచాము. చూడటముతో మా జీవితం ఆగిపోలేదు. చూసిన మేము సాక్ష్యమిస్తున్నాము. చూడటం మాత్రమే కాదు, సాక్ష్యమిస్తున్నాము. దేవునికి స్తోత్రం. నిన్న ఒక సహోదరి బాప్తిసం తీసుకుంది. మన మధ్యలో ఉంది దివ్య. తన కొరకు ఒక 10 మంది బయలుదేరొచ్చారు. వాళ్ళ సమయాన్ని ఇచ్చారు. వాళ్ళ డబ్బును ఖర్చు పెట్టుకున్నారు. సంఘములో ఒక వ్యక్తి నూతనంగా బాప్తిసం తీసుకుంటున్నందుకు సంఘములో ఒక 10 మంది మేమొస్తామని బయలుదేరొచ్చారు. అందరికి ఆహ్వానం వచ్చింది కానీ ఓ 10 మంది వచ్చారు. ఆ 10 మంది సాక్షులు. హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? సాక్షులు. ఆ 10 మంది ఎదుట తను బాప్తిస్మము పొందుకోవడం అనేది, ఆ 10 మంది ఎదుట తను ఒప్పుకుంటున్నది, యేసు క్రీస్తుకి నా హృదయం ఇచ్చాను, నా జీవితం ఇచ్చాను. ఇదిగో ఈరోజు ఆయన ఆజ్ఞకు లోబడి నీటి బాప్తిస్మము పొందుకుంటున్నాను. సాక్షి. అనేక మంది యేసు ప్రభు అనే లోక రక్షకుడిని నమ్ముతారు కానీ, అమ్మ మీరు బాప్తిస్మకు రెడీనా అంటే ఏంటో భయం తెలీదు. ఏదో కోల్పోతామనుకుంటారో, ఏదో జరిగిపోద్ది, ఈ లోకం మమ్మల్ని ఏదో చేసేస్తుంది అనుకుంటారో, ఏమనుకుంటారో తెలీదు కానీ యేసు ప్రభు కావాలి. ఒక అడుగు ముందుకి బాప్తిస్మం వేయమంటే భయం. మరలా ఆగస్టు నెలలోపు మన మందిరంలో ఇక బాప్తిసం లేకోకుండా ఏ యవనస్తుడు, ఏ పెద్దవాళ్ళు ఉండకూడదు. అసలోళ్ళు చెప్పరు. దేవునికి స్తోత్రం. వెంకటేష్ కుటుంబం అంతా బాప్తిసం తీసుకోవాలా? రెడీ? నాగేశ్వరరావు గారు బాప్తిసం తీసుకోవాలా? నిజం. దేవుడు లోకరక్షకుడు మీ కొరకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడతారు నాకు అర్థం కాదు. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకుందాం. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఎక్కడికి తిరిగినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా రోగం తగ్గలేదు. కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 టాబ్లెట్లు, ఒక ఇంజెక్షన్ చేయించుకోగానే రోగం పోయిందనుకోండి. దేవుని స్తోత్రం చెల్లించండి. మీరేం చేస్తారు చెప్పండి? అక్కడికే వెళ్తారు కరెక్టే. ఇంకా ఏం చేస్తారు? ఆ పక్కింటోళ్ళకి, ఈ పక్కింటోళ్ళకి, ఇంక ఎవరు కనబడితే సంఘస్థులందరికీ, మరే అక్కడ ఉన్నాడు చూడండి ఆ డాక్టరు, అక్కడికెళ్ళండి, అక్కడికెళ్ళ. దేవుని స్తోత్రం. నయోమి కుటుంబం కూడా బాప్తిసం తీసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. అక్కడికెళ్ళండి. ఎందుకు? ఒక డాక్టర్ మంచి మందు ఇస్తే, వైద్యం చేస్తే, మేలు జరిగినప్పుడు పొందుకున్న మేలును నలుగురికి చెప్తాం. హల్లెలూయా. నువ్వు పొందుకుంటావు గానీ మేలులు ఎప్పుడు ఎవరికి అందుకే అనేక మంది హృదయాల్లో నిజమైన సంతోషం ఉండదండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ
పర్సన్ హూ గివ్స్ టెస్టిమనీ. నువ్వు టెస్టిమనీ చెప్పని వ్యక్తివైతే నీలో క్రీస్తు ఇచ్చే ఆనందం ఉండదు. క్రీస్తు ఇచ్చే సంతోషము ఉండదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కొరకు నువ్వు నోరు తెరుస్తావో యూ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని కొరకు ఆయన ఆయన మంచితనం, ఆయన ప్రేమ ఎప్పుడైతే నోరు తెరుస్తామో నీకు మేలు జరిగింది. కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ క్రిస్టియన్‌గా ఒక దే ప్రభువుని నమ్మిన బిడ్డగా చూపించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అది క్రైస్తవ్యం కాదు. అది ధర్మం కాదు. ఇక్కడున్న మనమందరము వి మస్ట్ బి విట్‌నెసెస్. హల్లెలూయా! దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం చెల్లించండి. మనము సాక్షులుగా ఉండాలని మరొక క్రిస్మస్ వచ్చేటప్పటికి ఒక 5గురి కన్నా సాక్షులుగా ఉంటారా? ఒక 5 మందికి సాక్ష్యం చెప్తారా? మీ మాట ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ పరిశుద్ధత ద్వారా ఒక ఐదుగురికైనా మీరు సాక్షులుగా ఉంటారా? అది నా ప్రశ్న. దానికి ఆన్సరు వచ్చే క్రిస్మస్, ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే క్రిస్మస్ రోజున మీరు ఆన్సర్ ఇవ్వాలి. హల్లెలూయా! లోకరక్షకుడుగా ఉండుట, పంపించుట మేము చూచాము. మేము చూచాము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనం. మేము కన్నవాటిని, మేము కన్నవాటిని, విన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని ఆ! వారికి ఉత్తరమిచ్చిరి. కొందరు ఆ ఆరంభ దినాల్లో మొదటి శతాబ్దంలో యేసు ప్రభువుని నమ్మిన ఈ శిష్యులను, ఆయన వెంబడిస్తున్న శిష్యులను అడ్డుకున్నారంట. ఏయ్! మీరేంటి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు ప్రభు గురించి చెప్తున్నారు? మీరిక ఎంత మాత్రము కూడా ప్రభువుని గురించి బోధించకూడదు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకూడదు. మీరు ఏమాత్రం గనక యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తే మేము ఊరుకోము అని వారిని కొందరు బెదురుబెట్టి, భయపెట్టి మీరసలు మాట్లాడకూడదు అని చెప్పారంట 18వ వచనంలో. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి, ఏ నామమును బట్టి? యేసు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, దేవుని స్తోత్రం. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. పొద్దున్న లెగిస్తే కాఫీ తాగకుండా ఉండలేను. పొద్దున్నే లేవగానే ఏం తాక్కోకుండా? సరే కొంతమంది టీ వాళ్ళున్నారేమో. పొద్దున్నే లెగవగానే టీ తాగకుండా ఒక్క పని గూడా నేను ప్రారంభించలేను. అవునా? అలాగా మనందరికీ కూడా ఏయో కొన్ని అలవాట్లుంటాయి. మీరెన్నైనా చెప్పండి. ఆటోమేటిక్‌గా కళ్ళు తెరవడంతోనే కాళ్ళెళ్ళిపోతాయి, చేతులెళ్ళిపోతాయి కొన్ని చోట్లకి. లేదా ఇది ఉదాహరణకి ఇప్పుడైతే అందరికీ మొబైల్ ఎక్కడుంటది? బెడ్‌లోనే ఉంటది. బాగా రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వాలని కదా! మొబైల్ పక్కనే పెట్టుకుంటాం. కళ్ళు తెరవడంతోనే ఏం చేస్తున్నాం? చెప్పండి. మొబైల్ మీదకెళ్ళిపోతుంది చెయ్యి. ఆ పని నేను చేయకుండా ఉండలేను. ఇది తాగకుండా ఉండలేను. ఇది తినకుండా ఉండలేను అని అంటున్నారే! వీళ్ళేమంటున్నారు తెలుసా? మేము కన్న వాటిని, విన్న వాటిని, కన్న వాటిని అంటే చూచిన వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఈ క్రిస్మస్ దినాన మనమందరము చేయాల్సిన వాగ్దానము దేవునికేంటంటే, అయ్యా! నీ సువార్తను చెప్పకుండా ఉండలేను. అందరూ చెప్పండి ఆ మాట. ప్రతిజ్ఞ చేయండి. మిమ్మును గురించి నేను చెప్పకుండా ఉండలేనయ్యా. దేవుని స్తోత్రం. ఏంటండి తప్పు చెప్తే? మనమేమైనా బలవంతం చేస్తున్నామా? సరే నిన్న బాప్టిజం తీసుకున్న సిస్టర్‌ని అడుగుదాం. ఏమ్మా నిన్నెవరైనా బలవంతం చేశారా బాప్తిసం తీసుకో అని? చేయలేదు కదా! గట్టిగా చెప్పమ్మా. చేయలేదా? చేయలా.
మనము సత్యమును ప్రకటిస్తాము, సువార్తను చెప్తాము. విన్నవారు వారికి వారే ఇష్టపడి, ఇట్ ఈజ్ ఏ పర్సనల్ డెసిషన్. హల్లెలూయా! ఇది వ్యక్తిగతమైన తీర్మానం. నిన్నెవ్వరు బలవంతం చేయక్కర్లా. ఎందుకసల బలవంతం చేయడం తప్పు. నువ్వు ఈయన లోకరక్షకుడని చెప్పినప్పుడు, నీకు నువ్వే ఆయనను లోకరక్షకుడని నువ్వు తీసుకోగలిగితే, అది నీ వ్యక్తిగతమైన తీర్మానం అది. అలాగే ఆయన గురించి చెప్పకుండా ఉండలేము అనేది కూడా అది వ్యక్తిగతమైందే. క్రిస్మస్ బాగా చేసుకున్నామండి. సంతోషం. క్రిస్మస్ అయిపోయినాక ఒక్కరికన్నా చెప్పు సాక్ష్యం. హల్లెలూయా! మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వాళ్ళు ఎంత బలంగా ప్రకటించారండి అక్కడ. ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. చూడండి అదే 4వ అధ్యాయములో 12వ వచనంలో చూసినట్లయితే, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. పొందవలెను గాని ఆకాశము క్రింద మన మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. రక్షణ పొందలేము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి ఆ! కృపా సత్య సంపూర్ణుడుగా ఆ! మన మధ్య నివసించెను. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని ఏనాన్నా కూర్చోలేకపోతున్నారా మీరు? వాటర్ పద్దాకలు అవుతున్నాయా? కూర్చోండి కాసేపు మౌనంగా. వాక్యం చెప్పేటప్పుడు కదలొద్దని చెప్పా కదా! కూర్చోండి, కూర్చోండి. చర్చిలో అలాగే చేస్తున్నారు, ఇక్కడ అలాగే చేస్తున్నారు. తర్వాతంతా మీ టైమే. ఇక ఆటలున్నాయి. నెక్స్ట్ భోజనం తర్వాత ఫుల్లు గేమ్సు. ఏది వాక్యం చెప్పినాక. హల్లెలూయా! చూడండి 14వ వచనంలో శరీరధారి అయిన క్రీస్తు కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చేసాడంట. ఆ లాస్ట్ మాట ఏంటంటే, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందరూ ఈ చివరి మాట చెప్పండి. ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను కనుగొంటిమి. మీ జీవితాల్లో ఎన్నోసార్లు ప్రభువు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. మర్చిపోవద్దు, రాసుకోండి అవి. దేవుడు ఏ ఏ సమయాల్లో ఎలాగా మీకు రక్షణ అనుగ్రహించాడు. నయోమిని అడిగితే ఇద్దరు నయోములు ఉన్నారు. పెద్ద నయోమి, బాజీ బ్రదర్ వచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. బాజీ గారి నయోమి. ఆమెను గనక అడిగితే, అన్నా ఒకరోజు హాస్పిటల్‌లో ఆ థియేటర్‌లోకి వెళ్తున్నానన్నా. నా ప్రాణము పోయేటట్టుగానే ఉంది ఆ సమయానికి. ఇక నేను ఇదే లాస్ట్ అనుకున్నాను. కానీ ఆ థియేటర్‌లోకి వెళ్ళేటప్పుడు నాతో ప్రభువు మాట్లాడాడు. నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. అంతే, ఎలాగ సర్జరీ అయిందో, ఎలాగ ఆపరేషన్ అయిందో మొత్తానికి నేను బయటపడ్డా. దేవునికి స్తోత్రం. సాక్ష్యం. ఎవరిని టచ్ చేసినా సాక్ష్యం ఉంది మీ దగ్గర. దేవుడు మీకు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారం ఉన్నది. లక్ష్మీ సిస్టర్ ఉంది ఇక్కడ. ఎంతో కాలంగా కొన్ని విషయాలు పెండింగ్ చేస్తూ ఉందామె. సంవత్సరాలు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక పేరు చెప్పను. దేవుడు ఎన్ని మేలులు చేసినా, మరే నెక్స్ట్ ఇయర్ దేవుడు నాకు అది చేస్తే, మరి ఇప్పుడు చేసిందంతా, ఇప్పటి వరకు చేసిందంతా. ఇదేనా మీ సాక్ష్యం? ఇదేనా మీ నమ్మకత్వం? యేసు ప్రభువుని హృదయంలోకి చేర్చుకొని నమ్మిన తర్వాత ఎన్నో మేలులు, ఎన్నో ఎన్నో ఆపదలు తప్పిపోయినాయి, ఎన్నో కీడులు తొలగిపోయినాయి, ఎన్నో విషయాల్లో ఎన్నో మేలులు పొందుకొని కదా మనం సాక్ష్యం ఇవ్వము. మేలు పొందుకొని సాక్ష్యం ఇవ్వము. దీన్ని కృతజ్ఞత అంటారా? అనరు. ఆయన మహిమను మేము చూసాము. చూసిన మేము మౌనంగా ఎలాగుంటాం? నేను 19 సంవత్సరాల వయసులో నేను యేసు ప్రభు అంటే ఏముందిలే, అందరికి ఒక దేవుడు కావాలి కాబట్టి ఈయన ఒక దేవుడు కాబోలు, అమ్మోళ్ళు వెళ్తున్నారు కదా అని నేను వెళ్ళాను. కానీ యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకోలే. ఆయనకి నా హృదయాన్ని ఇవ్వలేదు. 19 సంవత్సరాల వయసులో
ఒక రాత్రి వచ్చింది, ఒక సమయం వచ్చింది. ప్రభువు తనను తాను నాకు బయలుపరుచుకున్న ఒక ఒక గడియ వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు అర్థం కాలేదు నేనెంత పాపినో. జన్మ, కర్మ, పాపముల నుంచి విడిపించటానికి, నిత్య జీవమివ్వడానికి, నూతన జీవితం ఇచ్చి, ఆ పరలోక రాజ్యములో శాశ్వతమైన జీవము ఇచ్చి ఆశీర్వదించడానికి యేసు ప్రభు ఈ లోకములో నీ కొరకు ప్రకాశించాడు, ఉదయించాడు. ఆయన్ని నిర్లక్ష్యం చేయకండి. ఒక పూట భోజనం మానేసినా పర్లేదేమో కానీ, ప్రభువుని నిర్లక్ష్యం చేయకండి ప్రియులారా. ఆయన మన రక్షకుడు. ఆయనకసలు అవసరమే లేదు మానవుడిగా. ఆ! పైనున్నవాడు పైనే ఉండొచ్చుగా. ఎందుకు దిగి రావాలి? అది కూడా మన స్వరూపంలోకి ఎందుకు దిగి రావాలి? మహిమ కలిగిన దేవుడు తన మహిమను విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకొని మానవ శరీరంలోనికి ఎందుకు అంత తగ్గించుకొని వచ్చాడు? మన ఎడల ఆయనకున్న ప్రేమ. అందుకే బైబిల్ చెప్తుంది కదా! దేవుడు లోకమును ఎంతండి? ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరు నశింపకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడున్న వారిలో ఏ చిన్న బిడ్డ కూడా నశింపకూడదు. నిత్య జీవం కావాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి. పిల్లలు చెప్పండి. ఏం కావాలి మనందరికీ? ఏం కావాలి? బిర్యానీనా? గట్టిగా చెప్పండి. నిత్య జీవం. ఎవ్వరము నశించిపోకూడదు. మనందరికీ నిత్య జీవం కావాలంటే అంటే ఏంటండి నిత్య జీవం అంటే? ఈ భూమిని విడిచిన తర్వాత అయిపోయిందిరా పోయాడాడు అని ఇక్కడ అంటారు కదా! కానీ నిజమైంది ఏంటో తెలుసా? ఈ భూమిని విడిచిన తర్వాత మన రక్షణ, మనం పొందుకున్న రక్షణ యాక్టివేట్ అవుతుంది. చప్పట్లు కొడదాం దేవునికి. మనము ఇప్పుడు పొందుకున్న రక్షణ ఈరోజు యేసు ప్రభువుకి ఇచ్చాం కదా మన హృదయం. అయ్యా నేను పాపిని నన్ను క్షమించు అని. ఆ రక్షణ నిజమైన ఆ రక్షణ యొక్క ఆ ప్రతిఫలము రేపు కళ్ళారా చూడబోతున్నాం. మహిమ లోకములోకి ప్రవేశించి ఆ నిత్య జీవమును అనుభవిస్తున్నాం. ఏదో ఒకరోజు గుడ్ బై చెప్పాల్సిందే. ఇది అశాశ్వతమైన లోకం. ఎంతకాలము? దేవుడు ఆశీర్వదిస్తే 70 70 వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఆశీర్వదిస్తే 80, ఇంకా దీవిస్తే దేవుడు 90. అక్కడ ఆగిపోకండి. సరే 100. హల్లెలూయా. 100 అండి మీ అందరికీ. హల్లెలూయా. మనం దీవించేటప్పుడు 100 ఏళ్ల ఆయుష్ అంటాం కదా! ఇక అదే హైయెస్ట్ మనకి. మరి పాత నిబంధనలో దేవుడు తన బిడ్డలకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 900. మెతుషెలయనా హైయెస్ట్. ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు ఎవరండి బైబిల్‌లో? మెతుషెల. ఎంత? 900. నేను మర్చిపోయా. మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అడుగుతున్నా. చెప్పండి. కరెక్ట్‌గా చెప్పండి. 900 బైబిల్ తిప్పుతున్నా. 960? వాట్ సిరి? 969. అబ్బా! చప్పట్లు కొడదాం దేవునికి. 969 సంవత్సరాలు. హల్లెలూయా. ఎవరికన్నా ఆశ ఉందా? దేవుడే కట్ చేసేసాడు. ఇప్పుడు నాకు ఆశ ఉందన్నా కూడా దేవుడు ఇవ్వడు. కీర్తనల గ్రంథంకి వచ్చేటప్పటికి మోషే గారి ద్వారా 90వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. 70 బతికి బలం ఉంటే 80 ఇంకెక్కడ? 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల. ఆ మొదటి అధ్యాయములో ఆదికాండములో మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా చదివి వినిపించుకోండి. అందరూ 800, 900 ఏంటి ఆయుష్కాలం. ఎంత దీర్ఘాయుష్ అండి కదా! బాధపడొద్దు. ఇప్పుడు 100కి కుదించబడిందని, 90కి కుదించబడిందే, 70కి వచ్చేసిందని బాధపడొద్దు. నిత్య జీవం ఇవ్వడానికి లోకరక్షకుడు వచ్చాడు. అబ్బే మీకు ఇది లేదు.
పొద్దున్న తినొచ్చారో లేదు చెప్పండి గట్టిగా. ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? ఆ! నిత్య జీవం అంటే 969 కాదు సుమా. అది మెతుషెలకి భూమి మీద ఇచ్చాడు. నిత్య జీవం అంటే నీకు ముగింపే లేదు, నీకు అంతము లేదు. కారణం మన దేవుడు అంతము లేనివాడు. హల్లెలూయా! ఆయనే ఆదియు, ఆయనే అంతమునై ఉన్నాడు. ఆయన ఎప్పటినుంచి ఉన్నాడో ఎవ్వరికి తెలీదండి. ఎప్పుడు దాకా ఉంటాడు? అదెలా సాధ్యం? ఆయన ఉంటాడంతే. అందుకే ఆయనకి మరొక పేరుంది ఆదికాండంలో. ఏం పేరు ఆ పేరు? ఉండువాడును. ఉండువాడు. ఎప్పటి నుంచి ఉంటున్నాడో? ఎప్పటి నుంచి ఉంటున్నాడు? ఎవరికి తెలీదు. ఎప్పుడు దాకా ఉంటాడు? ఎవరికి తెలీదు. ఈ క్రిస్మస్ దినాన రాజమ్మ గారు ఓపిక చేసుకొని ఎంత అనారోగ్యంగా ఉన్నా ప్రభు సన్నిధికొచ్చారు. దేవుడు ఆమెను దీవించును గాక, బలపరచును గాక, స్వస్థపరచును గాక. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, అంతము లేని జీవితం కావాలంటే లోకరక్షకుడి దగ్గరికి రావాలి. నువ్వెవరివైనా సరే. అంతము లేని జీవితం, నిరంతరము జీవించే జీవితం, నిత్యము బ్రతికే బ్రతుకు కావాలి అంటే, మనం ఏ కాడికి ఈ 60, 70, 80 కోసం ప్రాకులాడుతున్నాం. అసలు నిత్య జీవం గురించినటువంటి మనస్సు మనకి లేకుండా పోతుంది. ఆయనొచ్చాడు. గనుక ఆయన మహిమను చూసిన వీరు, ఆయన మాటలు విన్న వీరు వారేం చేస్తున్నారంటే, మేము విని అలాగ ఉండిపోము, మేము చూసి అలాగ ఉండిపోము, మేము తప్పకుండా సాక్ష్యమిస్తాము. తప్పకుండా. అందుకే 12వ అధ్యాయము 11వ వచనం ప్రకటన గ్రంథములో ఒక మాట ఉంటుంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యము. చదవండి ఒకసారి. 12 ప్రకటన గ్రంథం. వారు ఆ! గొర్రెపిల్ల రక్తమును బట్టియు రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు ఆ! వానిని జయించి ఉన్నారు గాని ఆ! మరణము వరకు ఆ! తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కారు. ఈ భూమి మీద ఎవరయ్యా జయించేవారంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి. రెండోది సాక్ష్యమును బట్టి. గొర్రెపిల్ల రక్తమును బట్టి. యేసు ప్రభు నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ బంధువులు అందరి కొరకు కాచిన రక్తం. గొర్రెపిల్ల రక్తమును బట్టి, మీరిచ్చిన సాక్ష్యమును బట్టి ఈ భూమి మీద అపవాదిని మనం జయిస్తాం. హల్లెలూయా! మన సాక్ష్యము జయించాలి. సాక్ష్యం. అది చాలా, చాలా ఇంపార్టెంట్ అయ్యింది. దేవుని బిడ్డలారా, మన సాక్షులుగా. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు మీరు 1:8 అపోస్తుల కార్యములు. అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తి నొందెదరు. శక్తి నొందెదరు. ఆ! గనుక ఈ శక్తి ఎందుకయ్యా అంటే మీరు యెరూషలేములోను మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను ఆ! భూదిగంతముల వరకును ఆ! నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. ప్రభువు ఆరోహణుడై వెళ్ళిపోయే ముందు మాట్లాడుతున్న మాటలివి. ఇంకొద్దిసేపట్లో శిష్యులందరూ చూస్తుండగా వారి కళ్ళ ఎదుట ఆయన మేఘాల మీద అలా కొనిపోబడే సమయమందు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఎందుకు ఆ శక్తి అంటే, మీరు యెరూషలేములోను అంటే మీరున్న పట్టణం, తర్వాత మీరున్న రాష్ట్రం, తర్వాత మీరున్న దేశం, తర్వాత భూదిగంతముల వరకు. ఇప్పుడు చెప్పండి, నేనున్న పట్టణం, నేనున్న రాష్ట్రం, నేనున్న దేశం, ఈ భూమి అందంతటా నేను సాక్షిగా ఉండాలి. నేను సాక్షిగా ఉండాలి. ఎక్కడ ప్రారంభం అవ్వాలి సాక్ష్యం చెప్పండి? మనం ఉన్న చోటే ప్రారంభం అవ్వాలి. దేవుని స్తోత్రం. మనం ఉన్న చోటే ప్రారంభం అవ్వాలి. నేను మలేషియా వెళ్ళి సాక్ష్యం చెప్తానండి, నాకు ఒక ఫ్లైట్ టికెట్ కొనివ్వండి అనబాకండి. ముందు నీ దగ్గర నువ్వు ఉన్న చోట సాక్ష్యం చెప్పు. హల్లెలూయా!
హల్లెలూయా. వింటున్నారండి దేవుని వాక్యం, ముగించేస్తా నేను. బ్రదర్స్ ఏరి టైం పట్టిద్దా? ఓకే. టైం చాలా సమీపంగా ఉంది. హల్లెలూయా. దేనికోసమో. హల్లెలూయా. కాబట్టి ఓర్పుతో ఇంకొంచెం వినండి. అయిపోయిందిక. అయిపోవచ్చు. ఎక్కడ ప్రారంభం అవ్వాలి సాక్ష్యం? మనమున్న చోట. ఇంకా డౌన్‌కొచ్చి మాట్లాడితే నీ ఇంట్లో సాక్ష్యం మొదట. అందరూ చెప్పండి, నా ఇంట్లో అనండి. చెప్పాలి. సాక్ష్యం ఎక్కడ? నీ ఇంట్లో సంపాదించు మొదట. నీ ఇంటి వారికి చెప్పు యేసయ్య గురించి, ఆయన ప్రేమ గురించి. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి మేలు గురించి మొట్టమొదట నీ పిల్లలతో చెప్పు, నీ భార్యతో చెప్పు. అలా మొదలుపెట్టు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాకు ఎంత మేలు చేశాడో తెలుసా? నేను బయటికి వెళ్ళాను. బైక్ మీద వెళుతూ ఉండగా నా మీదకి బస్సు వచ్చేసింది. వెంటనే నేను తప్పుకున్నాను. దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. అంతేనా ఇక? ఎప్పుడు ఇక మేలులేనా? దేవుడు ఈరోజు నాకు డబుల్ సాలరీ ఇచ్చాడు. నన్ను ఆపదలో తప్పించాడు. ఇక ఇయేనా సాక్ష్యాలు? ఇంకేమన్నా కొంచెం లోతుకెళ్ళొచ్చా? ఎళ్ళొచ్చా? ఎళ్ళకూడదా? ఎలా ఎళ్ళాలి? అది కూడా నేనే చెప్పాలా? ఎలా ఎళ్ళాలి? ఈ ఉదయకాలమున నేను ఈ వాక్యం చదువుతూ ఉండగా, ఈ వాక్యములో నుండి దేవుడు నాతో ఎలా మాట్లాడాడో, నేను నువ్వు నమ్ముతున్నటువంటి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఇదిగో ఈ వాక్యమును బట్టి, ఇదిగో ఈ వాక్యములో ప్రభు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇది అనే సాక్ష్యం. ఆయన ఆయన ఎవరో సాక్ష్యం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో సాక్ష్యం. మనం ఎప్పుడు ఆయన ఏం చేశాడో సాక్ష్యం చెప్తాం. పర్వాలేదు, చెప్పొద్దంటలా. ఆయన ఏం చేశాడో సాక్ష్యమే కాదు, ఆయన ఏమై ఉన్నాడో సాక్ష్యం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన ఏమై ఉన్నాడో తెలియాలంటే నువ్వెక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఎక్కడ? చెప్పాలండి ఎక్కడ? అబ్బే! అసలు మాట్లాడతల్లా మీరు. కోపం వచ్చేసినట్టుంది మీ అందరికి. నువ్వెక్కడుండాలి? ఆయన ఎవరో తెలియాలంటే ఎక్కడుండాలి నువ్వు? దీని దగ్గర కూర్చోవాలి. అంత టైం ఉందంటారా? ఇది ఉండదు మనకి. దేవుడు చెప్పాడు, నా రాకడ సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా సమాజముగా కూడుకోండి. అంటే సంఘ సహవాసం. ఏంటండి అది? ఉందా మనకి? కొందరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది మన సంఘంలో. అదేంటంటే వాళ్ళు బైబిల్ స్టడీ మిస్ గారు, సండే ఆరాధన మిస్ గారు, ఫాస్టింగ్ ప్రేయర్ మిస్ గారు, ఆల్ నైట్ ప్రేయర్ మిస్ గారు. మహా అంటే ఇంతేగా ఉంది. మన సంఘంలో ఇంకేమైనా ఉన్నాయా? ఇంతేనండి? సరే అది కూడా కలుపుదాం. స్త్రీల కూడిక మిస్ గారు. 5 ఏంటో వాళ్ళకి తపన. ఎంత తపనంటే స్త్రీల కూడిక ఎప్పుడొచ్చిద్దో, స్త్రీల కూడిక ఎప్పుడొచ్చిద్దో, ఉపవాస ప్రార్థన ఎప్పుడొచ్చిద్దో, ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడొస్తదో, బైబిల్ స్టడీ ఎప్పుడొస్తదో, ఇదే ఇదే మంట. దేవునికి స్తోత్రం. అది అందరిలో కలుగును గాక. రాబోయే నూతన సంవత్సరములో సంఘ సహవాసము యొక్క ఇంపార్టెన్స్ గుర్తించుదురుగాక. ఎందుకు మనము కూడుకుంటామో తెలుసా? మనము ఒకరిని బట్టి ఒకరు బలపడటానికి. చప్పట్లు కొడదాం దేవునికి. ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, మనము దేవుని యొక్క స్వరం వినడానికి, దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ సహవాసం చేయటానికి. ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ చర్చ్. దేవుడు నీకిచ్చిన సంఘమును, దేవుడు నీకిచ్చిన సహవాసమును నిర్లక్ష్యం చేయొద్దు. అది నీ ఆత్మీయ గృహం. చెప్పాలండి అందరూ. వేర్ ఈజ్ యువర్ స్పిరిచువల్ హోమ్? పనికెళ్తాం, వ్యాపారంకెళ్తాం, అక్కడికెళ్తాం, ఇక్కడికెళ్తాం. అన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత చివరికి సాయంకాలానికి గూడు చేరతాం. ఎక్కడ చేరతామండి? గూడు చేరతాం. చేరకపోతే ఫోన్‌లొత్తాయి. అవును కదా! కొంచెం ఆలస్యమైతే ఫోనొస్తది. ఏవండీ ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదు. ఏమ్మా ఎక్కడున్నావు? బయటికి పోయావు ఇంకా రాలేదు.
ఫోన్ వచ్చేస్తది. ఎందుకంటే నీ ఇల్లు నువ్వు చేరాలి. అలాగే మనం అందరం దేవుని బిడ్డలము. దేవుడు మనందరికీ కలిపి ఇచ్చిన ఇల్లే సంఘం. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుడు మనందరికీ కలిపి ఇచ్చిన ఇల్లు ఏంటది? సంఘం. హలో! గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఎనకాల. వాక్యం వినాలి నాన్న మీరు. పిల్లల్ని పట్టుకుంటే పట్టుకున్నారు. రండి, రండి, ఇటు రండి. దేవుని స్తోత్రం. మనము ఆత్మీయ గృహాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడు యేసు ఎవరో, నీ రక్షకుడు ఎవరో నీకు అర్థమైద్ది. నీ సాక్ష్యం పెరిగిద్దప్పుడు. హల్లెలూయా! సహవాసాన్ని బట్టి బలం పెరిగిద్ది. నీలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి నువ్వు శక్తి పొందుకొని సాక్షిగా ఉండటం అనేది ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నాది ఒకే ఒక మాట. వారు చూచారు, వారు చూచారు, వారు విన్నారు, సాక్ష్యమిస్తున్నారు. క్రిస్మస్. హల్లెలూయా! క్రిస్మస్ నీలో ఉన్న సాక్ష్యాన్ని బయటికి తీసుకురమ్మని అడుగుతుంది. హల్లెలూయా! నువ్వు సాక్షిగా ఉంటావా అని అడుగుతుంది. యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు. ఎక్కడి వరకు? ఫస్ట్ సెంచరీలోనే తోమా అపోస్తులలో ఒకడు, 12 మందిలో ఒకడైనటువంటి తోమా ఫస్ట్ సెంచరీలో మొదటి శతాబ్దంలో మన భారతదేశంలో అడుగుపెట్టాడు. చప్పట్లు కొడదాం. 2025 సంవత్సరంలో ఉన్నాం. యేసు ప్రభువుని, ఆయన శిలువ కార్యక్రమాన్ని, ఆయన మరణాన్ని అన్నిటినీ దగ్గరుండి చూచినటువంటి తోమా గారు ఎక్కడికొచ్చాడండి? మన భారతదేశానికి వచ్చాడు. కేరళ రాష్ట్రాల్లో ఆయన అడుగుపెట్టి అక్కడి నుంచి మరి మద్రాస్, చెన్నై పట్టణానికొచ్చి అక్కడ తన ప్రాణము అర్పించాడు. ఆయన రక్తం చిందించబడింది. ప్రభు యొక్క శిష్యుడు. ఎందుకొచ్చాడండి ఆయన? యెరూషలేము ఎక్కడుంది? ఆయన ఇక్కడి దాకా ఎందుకొచ్చాడు? చెప్తారా? ఇండియాని చూసి వెళ్దామనా? దేని కొరకొచ్చాడాయన? సాక్ష్యం ఇవ్వడానికి. మనము దేవునితో నింపబడే కొలది మన దేవుడు ఎక్కడైనా సాక్షిగా నిలబెట్టగలడు. హల్లెలూయా! ఎక్కడికైనా తీసుకొని వెళ్ళగలడు. మనలో ఆ కోరిక ఉండాలి. ఈయన లోకరక్షకుడు. హల్లెలూయా! లోకరక్షకుడు. ఈ లోకరక్షకుడు గురించి సాక్ష్యమిచ్చేవారిగా మనముందాం. ప్రియులారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మన మాటల ద్వారా సాక్ష్యమిద్దాం. మన జీవితం ద్వారా సాక్ష్యమిద్దాం. మనము చూపించే ప్రేమ ద్వారా సాక్ష్యమిద్దాం. 40వ కీర్తన 9వ వచనంలో ఇలా ఉంటది. నా పెదవులు వినండి. నా పెదవులు మూసి కొనక మహాసమాజములో మహాసమాజములో నీతి సువార్తను నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని ఆ, నేనంటిని. నేనంటిని యెహోవా, యెహోవా. అది నీకు తెలిసేయున్నది. ఆ, రేపొద్దున పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు, అయ్యా, నేనెక్కడెక్కడ నీ గురించి ప్రకటించానో, నీ కొరకు సాక్షిగా ఉన్నానో నీకే తెలిసి ఉన్నదయ్యా అని చెప్పగలమా? దేవునికి చెప్పగలమా? పేతురు, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ఏమన్నాడు ఆయన? ప్రభువా, నీకే తెలుసు అన్నాడు కదా. నేను సాక్ష్యం ఇచ్చాను, నేను సాక్షిగా ఉన్నాను, అది నీకే తెలుసు ప్రభువా. సమాజములో అంట. ఎక్కడ? సమాజంలో ఏం చేయాలా? నోరు మూసుకొని ఉండాలా? పెదవులు మూసుకొని సిగ్గుపడుతూ ఆయన గురించి ఏం మాట్లాడకుండా నీకు అవకాశం వచ్చిన మహాసమాజములో నీతి సువార్తను, ఏ సువార్తను? నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. ఎలా వెళ్తుంది ఈ సర్వలోకానికి ఈ సువార్త అంటే? నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రకటించినప్పుడే. హల్లెలూయా! మన రక్షకుడు, లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మనము ప్రకటించుచు ముందుకు సాగిపోదాం. మనం సాక్ష్యమిచ్చుచు అనేకులను వారున్న బంధకాల నుండి, వారున్న ఇబ్బందుల నుంచి దేవుడు వారిని విడిపించాలని సత్య సువార్తను వారికి ప్రకటించి నిజమైన క్రిస్మస్‌ను ప్రతిదినము జరిగించుకుందాం. హల్లెలూయా! ప్రత్యేకంగా ఒక్కరోజు చేసుకున్నప్పటికీ కదా, కొంతమంది ప్రతిదానికి ఆర్గ్యుమెంటే, ప్రతిదానికి వాదనే. 25నే పుట్టాడా మీ యేసయ్య?
ఏమున్నాయి రుజువులు కదా? డిసెంబర్‌లోనే పుట్టాడా? 25నే పుట్టాడా? ఇలాగా ఎన్నో వాదనలు. మన మనము నమ్మిన ఆ విశ్వాసాన్ని చెదరగొట్టటానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా విమర్శిస్తారు, వాదిస్తారు, తర్కం చేస్తారు. పట్టించుకోకండి. నీకు తెలుసు టేస్ట్. హల్లెలూయా! ఆ రుచి నువ్వు చూసావు. ఆ యేసు ప్రభు ఆ రక్షణ నువ్వు అనుభవించావు. నేను చెప్తున్నాను గదా! 19 సంవత్సరాల వయసులో నాకు కలిగిన అనుభవం నుండి నన్నెవరు పక్కకి నెట్టలేకపోయారు. ఎందుకో తెలుసా? ఒకవేళ ప్రక్కకి నెట్టినా నేను ఒప్పుకోను గదా! ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్. నేను నా జీవితాన్ని నాకు ప్రభువు చూపించినప్పుడు, ఆ 19 సంవత్సరాల వయసులో, ఆ చిన్నప్పటి నుంచి ఇదిగో ఇంత దీరు ఏం పేరు? అఖిల్. అకీ నీ అంత వయసు నుండి, ఆయన వయసు నుండి నేను చిన్నప్పటి నుంచి చేసిన నా జీవితం అంతా నాకొక పిక్చర్‌లాగా దేవుడు చూపిచ్చాడు. అప్పుడు నేను ప్రభువుకి దగ్గరయ్యా. హల్లెలూయా! నాకు తెలియకుండానే ఏడ్చాను. నాకు తెలియకుండానే ఒప్పుకున్నా. నాకు తెలియకుండా "నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి ప్రభు. నేను మంచి పిల్లోడిని కాదయ్యా." ఊరంతా చెప్తుంది, "నువ్వు మంచి పిల్లోడు. సామ్యూయల్ గారి అబ్బాయి చాలా మంచి అబ్బాయి." కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, "ఇదిగో ఇది నీ జీవితం." అప్పుడు చెప్పాను, "అవునయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నా జీవితం మారాలి." హల్లెలూయా! నా హృదయం ఇచ్చాను. ఆ టేస్ట్ దొరికిన తర్వాత నేను కాదని ఎలా చెప్పగలను? మీరు తిన్నాక ఒక రుచి చూసిన తర్వాత చెప్పకుండా ఎలా ఉండగలరు? యేసు ప్రభు అంతే. ఆయన లోక రక్షకుడు. నీ హృదయంలోకి పిలుచుకొని ఈ లోకానికి సాక్షిగా ఉండు. సర్వలోకానికి మనము సాక్షులం. ఎంతకాలం ఉంటామో తెలీదు. ఉన్నంత కాలం సాక్షులం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. మీ కుటుంబాల్ని వర్ధిల్ల చేయనుగాక. మీ కుటుంబాల్లో ఆయన ఈ సంవత్సరాంతంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ప్రభు మీకు మనశ్శాంతినిచ్చునుగాక. సమాధానం అనుగ్రహించునుగాక. రాబోయే నూతన సంవత్సరంలోకి ఒక నూతనమైన ఆశీర్వాదాలతో, అనుభవాలతో మనము అడుగుపెట్టుదుముగాక. హల్లెలూయా! హల్లెలూయా!